వచ్చాయి. అప్పటి నుంచి కూడా బీజేపీ నాయకులు చెప్తూనే ఉన్నారు. నెక్స్ట్ మేము ఇంకా బలపడతాము, డెఫినిట్‌గా అధికారంలోకి వస్తామని. ఇప్పుడు ఈ రిజల్ట్‌తో ఇంకాస్త కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కాబట్టి గ్రాఫ్ పెరిగింది అని చెప్తున్నారు. కానీ అంత సీన్ లేదంటున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని. ఇది నిజంగా పెరిగిందా? పెరిగితే ఎంత వరకు పెరిగింది? బీజేపీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా ఈవెన్ లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మళ్ళా పెరుగుతుంది. హ్మ్. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలప్పుడు కానీ అసెంబ్లీ అప్పుడు ఓటర్ కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఫలితాలతోటి స్పష్టంగా హ్మ్. బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో అధికారం రాబోతుందని ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళింది. ముఖ్యంగా మేధావుల్లో విద్యావంతుల్లో బీజేపీకి బలమైన సపోర్ట్ ఉంది. ఇది టీచర్స్ మూడిట్లో 2 బీజేపీ గెలుచుకుంది. హ్మ్. గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ కూడా ఏవిఎన్ రెడ్డి గారు టీచర్స్ కాన్స్టిట్యున్సీ బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. ఇప్పుడు మల్కా కుమరయ్య గారు ఏంటంటే ఫస్ట్ రౌండ్ కౌంట్లోనే గెలిచారు, సెకండ్ రౌండ్ దానికి పోకుండా. అది ఘన విజయం. టీచర్స్ దాంట్లో జనరల్గా పొలిటికల్ పార్టీస్ పోయి గెలవడం అనేది అంత ఈజీ కాదు. హ్మ్. కానీ బీజేపీ పట్టు అలా అది అంటే గ్రాడ్యుయేట్స్ మిగతా టీచర్స్ వీటన్నిటిలో పెరుగుతూ వస్తుంది. మోడీ గారు బీజేపీ దేశవ్యాప్తంగా ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. హ్మ్. సో వీటన్నిటి చూసినాక ఏంటంటే తర్వాత కాంగ్రెస్ మొదలు టీఆర్ఎస్ ఉండే, రెండోసారి కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఆంధ్ర పెత్తనం కేసీఆర్ అయితే చేసింది. దాంతో మళ్ళీ సెకండ్ టైం టీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ తిరిగి అనుకోండు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, లోక్సభ ఎన్నికల్లో 0 రావడం తోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పని డౌన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో కూడా పోటీ చేయరు వాళ్ళు. ఇంతకుముందు సిట్టింగ్ స్థానం ఒకప్పుడు నారాదాస్ లక్ష్మణరావు గారు ఇక్కడి నుంచి గెలిచారు. ఇదే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఉద్యమ కాలంలో 2008లో వారు గెలిచారు ఎమ్మెల్యేగా గ్రాడ్యుయేట్స్ నుంచి. ఇక వారు పోటీ చేయొద్దు అనుకున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 40,000 ఓట్ల మెజార్టీతో జీవన్ రెడ్డి గెలిచారు. 40 సిట్టింగ్ స్థానం అది కాంగ్రెస్కు. గ్రాడ్యుయేట్స్ నార్త్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ సిట్టింగ్ స్థానం అది ఓడిపోయింది. ఆ క్యాండిడేట్ కూడా పాపం ఏడ్చాడు. కౌంటింగ్ సెంటర్ నరేందర్ రెడ్డి గారు గెలుస్తానని చాలా ఆశ పెట్టుకుని ఉండే. మీడియాలో కూడా ప్రచారం ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కులచిచ్చుతోటి ఈ తీర్మానం మల్లన్న రెడ్లను కుక్కలుగా పోల్చడం, ఈ రెడ్డి వర్సెస్ బీజేపీ అట్మాస్ఫియర్ కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేశారు. దాంట్లో రెడ్డి ఓట్లు పడాలని మీడియా ద్వారా ఏంటంటే బీజేపీ 3rd ప్లేస్ ఉంది, బీఎస్పీకి మాకే పోటీని కాంగ్రెస్ చాలా డ్రామాలు చేసింది. కానీ ప్రజలు నమ్మలే ఈ కాంగ్రెస్ డ్రామా. ఎందుకంటే ఒక సంవత్సరం పైకి కాలంలోనే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత. మేము చెప్పడం కాదు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళే చెప్తున్నారు, మేము పోలేకపోతున్నాం, ఊళ్ళకు రైతులు తిరగబడుతున్నారు అని. ఆ పరిస్థితి ఉంది. ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్గా ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా ఎప్పుడన్నా వాళ్ళు గెలిస్తే ప్రజల మాదిక్కొని అంటారు, ఓడిపోతే ఈవీఎంల మీద దుమ్మెత్తిపోసేది. ఈవీఎంల మీద చేసి గెలిచి ఇవి ఈవీఎం ఎలక్షన్లు కావు. ఈవీఎం ఎలక్షన్లు కావు. ఈవీఎంలో ఏ ఫలితాలు వస్తున్నాయి అంతకన్నా మంచి ఫలితాలు బ్యాలెట్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని లేక కొత్త డ్రామా కాంగ్రెస్ పాత చింతకాయ పచ్చడి ఏంటంటే బీఆర్ఎస్ సపోర్ట్ గెలిచి బీఆర్ఎస్ గెలిచి ఇట్లా ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఒప్పుకోరు కాంగ్రెస్ అన్నట్టు, వాళ్ళ లక్ష్యం లేదు. సో ఒప్పుకోకుండా ఇట్లా ప్రచారం చేస్తున్న తప్పు. ప్రజలు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమల్లో ఘోర వైఫల్యం చెందారు. మీ పరిపాలన కూడా కేసీఆర్ పరిపాలనకు ఏమీ తేడా లేదు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళకు 9 కాలంలో ఎంఐఎం తెప్పెత్తను, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న ఎంఐఎం తెప్పెత్తను. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమండు, ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతాను. ఏంటది? మన తెలుగు రాష్ట్రంలో తెలుగు మాతృభాష ఉన్న దగ్గర, తెలుగు అధికార భాష తెలుగు ఉన్న దగ్గర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడానికి రజాకార నాయకుడు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇది కాంగ్రెస్ రాజకీయం. ఇంతకుముందు కేసీఆర్ చేసింది అదే చేస్తుంది. కాబట్టి ప్రజలకు ముఖ్యంగా మేధావులకు ఈ 2 ఒక్కటే, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 ఒక్కటే. రజాకార్ల మొత్తం రజాకారులతో కుమ్ముక్కై రజాకారులు రాజకీయం చేస్తారు. ఇప్పుడు మహాకుంభమేళ జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు పోయిరా 66 కోట్ల మంది ప్రజలు వచ్చారు. దేశం ప్రపంచంలోనే అద్భుతమైనది ఇది. అంతే కదండి. బీజేపీ దీన్ని కూడా మహాకుంభమేళకు పోయినోళ్లే హిందువులు పోనోళ్ళు కారంటారా ఏంటి? ఎట్లా అంటామండి అది? మేము అంటామా అట్లా? కొంతమంది వీలు కాదు, ఆరోగ్యం బాగుండదు, వేరే కార్యక్రమాలు. నేను పొలిటికల్ గా పార్టీస్ ఇది కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా పోలేదు. ఆయన హిందుత్వ అని చెప్పుకునేది కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో పొత్తు కదా, మైనార్టీ ఓట్లు వాళ్ళ మెయిన్ వర్రీ. అదే రంజాన్ ఫస్ట్ డేనే గ్రీటింగ్స్. మాకు మనం వెళ్ళకపోతే గ్రీటింగ్స్ శుభాకాంక్షలు కదా. 66 కోట్ల మంది దేశ జనాభాలో 45% ఇవ్వ అలా పార్టిసిపేట్ అయ్యారు. అద్భుతంగా జరిగింది. దానికి నువ్వు బీజేపీకి కాదు, యోగికి కాదు, మోడీకి కాదు, హిందూ విశ్వాసాలకు గంగా నదికి ఏమన్నా శుభాకాంక్షలు తెలపాలి కదా. లేదు మా ఓట్లు మాకు ఈ ఓట్లు పోతాయి,
ఇదే సెక్యులరిజం, ఏది దొంగే దొంగ దొంగ అన్నట్టు బీజేపీని మతపాటలు తిట్టాలి, మేమే ఆ పనులు చేయాలి, మత రాజకీయాలు ఉమ్. దాంట్లో చేస్తే అది అట్లా చేస్తుండ్రు. ఇక్కడ తెలంగాణలో కూడా వీళ్ళకి అర్థమైపోయి తెలంగాణలో మెయిన్ మీడియాను ఎంత మేనేజ్ చేసినా సోషల్ మీడియా అద్భుతంగా ఉంది. దేశం మొత్తంలో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సోషల్ మీడియా చాలా ప్రభావవంతంగా ఉంది. నువ్వు మెయిన్ మీడియాలో కొన్ని సెక్షన్స్ అవుతున్నాయి మీడియా, దాన్ని ఎంత ప్రభావం చేయి, కానీ సోషల్ మీడియాను ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు, వాస్తవాలు వెళ్తున్నాయి ప్రజలకు. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీలు ఒక్కటే, బీజేపీ మోడీ లాంటి నాయకుడు, యోగి లాంటి నాయకుడు, అద్భుతంగా పరిపాలన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత నక్సలిజం ఎట్లా రూపుమాపు చేస్తుంది, మార్చి 2026 వరకు నక్సలిజం లేకుండా చేస్తారు. ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తూ అమిత్ షా గారు చేస్తున్నారు, రూపుమాపుతున్నారు. మతకలాలు జరుగుతున్నాయా, మోడీ ఎత్తినాక వాళ్ళు అయిపోతే మతకలాలు జరిగినాయా, లేదు కదా. శాంతి భద్రతలు బాగుంది కదా, అభివృద్ధి సంక్షేమం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితంగా గత 4 సంవత్సరాల నుంచి ఇస్తుంది. సో ఇవన్నీ అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు, రైల్వేలు, మెడికల్ కాలేజీలు, అన్నీ, విద్య, వైద్యం జరుగుతుంది. ఊళ్ళల్లో సీసీ రోడ్లు వేసినా, శ్మశాన వాటికలైనా, రైతు వేదికలైనా ఏమైనా కేంద్ర ప్రభుత్వ నిధులే. సో ఇట్లా గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఏ పార్టీ అధికారం ఇండ్లు 4 కోట్ల ఇండ్లు ఇచ్చిన, ఇంకో 3 కోట్ల 7 కోట్ల ఇండ్లు పేదలకు, బాత్రూమ్లు. సో ఈ విధంగా అన్ని చేస్తుంది. కాబట్టి బీజేపీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తుంది, చెప్పింది తప్పకుండా చేస్తుంది. ఇక విష ప్రచారాలతో కొన్ని వేరే చేయవచ్చు, కానీ దానికి ప్రజల్లో నమ్మకం తెలంగాణలో కూడా ప్రజలకి ఏంటంటే ఒకసారి బీజేపీకి ఇచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో మాకు ఒక్క అవకాశం ఏంటంటే డెఫినెట్గా ఆలోచిస్తారు కదండి. కాబట్టి వచ్చేటప్పుడు బీజేపీదే తెలంగాణలో అధికారం. కాంతం గారు, 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చోటే పోటీ చేసింది, ఆ ఒక చోట కూడా ఓటమి పాలైంది. దానికి నరేందర్ రెడ్డి గారు కొంత కన్నీటి